హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా నామినేట్ అయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి పర్యటనగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్న వాళ్ళ తమ్ముడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురంకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ సీసీ రోడ్ల ఈయన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన క్రమంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫలానా వల్ల నా వల్లే గెలిచారని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మ అనేసి వర్మ గారి మీద ఒక సెటైర్ వేసే ప్రయత్నం చేశారు. మేబీ జబర్దస్త్గా చాలా ఎక్కువ రోజులు జడ్జిగా ఉండటం వల్ల ఆ సెటైర్స్ అన్నీ జబర్దస్త్లో వేసే పంచులన్నీ అలవాటు పడి ఉంటాయి. మేబీ ఆ సెటైర్ వేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి నాగబాబు గారు వెళ్ళిన క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అండ్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మ గారి అనుచరులు చాలా పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ నిరసన ప్రతిఘటన తెలిపే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ క్రమంలో నాగబాబు గారి గురించి ఒక జన సైనికుడు ఒకటి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నాగబాబు గారు ప్రజల కోసం పార్టీ కోసం చాలా కష్టపడ్డారంటే ఎక్కడ కష్టపడ్డారో ఏం కష్టపడ్డారో ఎవరికి నాకైతే తెలియదు, నేను అక్కడ పనిచేసినప్పుడు కూడా చూశాను కాబట్టి. తర్వాత ప్రజల కోసం కష్టపడే కుటుంబం అంటే మెగా కుటుంబం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం ఏం కష్టాలు పడ్డారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసింది ఏంటంటే సినిమా రంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రజల డబ్బును దోచుకున్నారని అర్థమవుతుంది తప్ప నాకు ఇంకోటి అయితే అర్థం కావట్లేదు. ఇంకా వర్మ గారి విషయానికి వచ్చేసరికి వర్మ గారిని టీడీపీ వాళ్ళు డిసైడ్ చేయాలో వర్మ గారిని ఏం చేయాలనేసి సాధ్యమైతే వర్మ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుంటుంది. అతను వైసీపీ కోవర్ట్గా పనిచేస్తున్నారని బ్రాండ్ వేసే ప్రయత్నం జనసేన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకముందు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత 2014లో 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన 2014లో పోటీ చేసిన వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 40+ మెజారిటీతో గెలిచారు, ఏ జెండా సపోర్ట్ లేకుండా. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 జెండాల సపోర్ట్తో గెలిచాడు. పోటీ చేసిన మొదటిసారి కూడా 3-4 జెండాలు, సిపిఐ, సిపిఎం, జనసేన యాజ్ వెల్ as బహుజన్ సమాజ్వాదీ పార్టీ జెండా 4 జెండాలతో కలిసినప్పుడు గెలవలేకపోయారు. 2019లో 2024లో 3 జెండాల సపోర్ట్తో గెలిచాడు. అందులో వర్మ గారి సపోర్ట్ ఉంది. అప్పుడు వర్మ గారి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు వర్మ గారు వైసీపీ కోవర్ట్గా పనిచేశారని నిందేయడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వర్మ గారు ఏ జెండా సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన వ్యక్తి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కనీసం పోటీ కూడా చేయలేదు. అండ్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, వర్మ గారు కూడా ఓడిపోవడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, వర్మ గారి విషయంలో రైట్ ఫ్రమ్ బిగినింగ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో అవనివ్వండి, మంత్రి హోదాలో అవనివ్వండి, లేకపోతే ఆయన సినిమాల్లో కొంచెం షూటింగ్స్లో బిజీ ఉండటం వల్ల పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ చేసేదానికి లేదు. వర్మ గారికి కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వగలిగితే స్థానికంగా ఉండి అక్కడ అధికారులతో పనులన్నీ చేయించి క్రెడిట్ మొత్తం వర్మ గారు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అవుతుంది రాజకీయంగా అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత టీడీపీ మీద ఒత్తిడి పెట్టి మరి వర్మ గారికి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు గారు 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు మొదటి విడతలో మొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తానని చెప్పి మొదటి విడతలో వచ్చినటువంటి ఎమ్మెల్యేమో హరిప్రసాద్కి ఇచ్చేశారు జనసేన నుంచి. రెండోసారి వచ్చినటువంటి ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చుకున్నారు. సో టీడీపీ నుంచి టీడీపీ కోటాలు ఇప్పించవచ్చు కదా. టీడీపీ కోటాలో ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తే స్థానికంగా ఉండే వ్యక్తి నాగబాబు గారు కూడా పిఠాపురం స్థానికుడు కాదు, పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానికుడు కాదు, హరిప్రసాద్ పిఠాపురం స్థానికుడు కాదు. సో ముగ్గురు పిఠాపురంలో స్థానికేతరులు. వీళ్ళు ఏదన్నా ఇలా రోడ్ల ప్రారంభోత్సవానికో అధికారిక కార్యక్రమాలకు వెళ్ళి వచ్చేస్తారు, 1 రోజు 2 రోజులు అక్కడ ఉండి. కానీ వర్మ గారు స్థానికంగా 24 గంటల పైన పిఠాపురంలోనే ఉంటారు. 1-2 రోజులు ఏదైనా కార్యక్రమాలు ఉంటే బయటకు వెళ్తారేమో పార్టీది, మిగిలిన ఆల్ ద టైం 24/7 స్థానికంగా పిఠాపురంలో అవైలబుల్గా ఉంటారు. కాబట్టి అది కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ పనులు ఆయన చేయించగలిగితే ఆయన క్రెడిట్ వస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్మ గారిని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా పదవి వస్తే మాత్రం స్థానికంగా అక్కడ ఇబ్బంది అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం పదవిని ఉపయోగించుకొని టీడీపీతో అతని అవసరాన్ని గుర్తెరిగి టీడీపీ మీద ఒత్తిడి పెట్టి వర్మ గారికి పదవి రాకుండా చాలా రకరకాలుగా అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అది బహిరంగ సభల్లో అవనివ్వండి, లేకపోతే అధికారిక కార్యక్రమాలకు పైన చెప్పేదేంటి, టీడీపీ జనసేన వాళ్ళు అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాలంటారు. మరి నిన్న నాగబాబు గారు వెళ్ళినప్పుడు
వర్మగారికి పిలుపు ఉండాలి కదా, వర్మగారికి పిలుపు లేదు. అక్కడ చూస్తుంటే ఒక యుద్ధ వాతావరణం, వర్మగారి టీడీపీ అనుచరులు వర్సెస్ జనసేన వాళ్ళు యుద్ధ వాతావరణమే. నాకు అక్కడ డెవలప్మెంట్స్, రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే పిఠాపురం అనే ఒక నియోజకవర్గం రోజులు పాస్ అయి 2029 ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఖచ్చితంగా అది గొడవలతో ఒక రావణ కాష్టంగా మారే నియోజకవర్గంగా కనిపిస్తుంది తప్ప, ఎందుకంటే నాగబాబు గారు ఇష్యూని సామరస్యంగా పరిష్కరిస్తారని నాకైతే కనిపించట్లా. ఆయన సెటైర్ చేస్తారు, అవతల వర్గం రెచ్చిపోద్ది, అవతల వర్గం యువతల వర్గం గొడవలకు దిగి కొట్టుకొని ఎంతమందికి ఎంత నష్టం జరుగుద్దో తెలియదు. కానీ పిఠాపురం అనే ఒక నియోజకవర్గం మాత్రం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండేదానికి ఆస్కారం అయితే నాకైతే కనపడట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అధికారికంగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మొదటి పర్యటనకే నాగబాబు గారికి వర్మగారి అనుచర వర్గం నుంచి తగిలిన నిరసన సెగ అయితే ఉందో అది జస్ట్ దాన్ని శాంపిల్గానే చూడాల్సి ఉంటుంది. ఈ టైంలో టీడీపీ కొంచెం అటు ఇటుగా చేసి వర్మగారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసే పని కానీ చేయగలిగితే దాని ఇంపాక్ట్ మేబీ వర్మగారు హీ మైట్ బీ కన్ఫైనింగ్ టు పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీనే కావచ్చు, దాని ఇంపాక్ట్ వాడుకొని వదిలేశారనే ఒక ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడేదానికి ఆస్కారం ఉంది. అది కూటమి క్రెడిబిలిటీ మీదే దెబ్బ పడేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కూటమి ఎన్నికలకు వెళ్లే ముందు వర్మగారిని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో ఏం మాట్లాడారో పబ్లిక్ డొమైన్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు వర్మగారి కుటుంబం మొత్తానికి దగ్గర పెట్టుకొని మా గెలుపును మీ చేతిలో పెడుతున్నారు వర్మగారు, మీరు మీ కొడుకు మీ సతీమణి అందరూ నా కోసం కష్టపడి గెలిపించండి, మీకు సముచిత స్థానం రాజకీయంగా ఇప్పించే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మగారిని అడుక్కున్నారు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇప్పుడు వర్మగారి మీద ఏ దుందుడుకు చర్య తెలుగుదేశం పార్టీ తీసుకున్నా, లేకపోతే దుందుడుకు చర్య వర్మగారి మీదకి తీసుకునేలా జనసేన ప్రోత్సహించినా అది రెండు పార్టీలకు మైనస్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ సింపుల్ లాజిక్ ఒకటి చెప్పగలను నేను. పిఠాపురంలో వర్మగారు 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 40,000 మెజారిటీతో గెలిచారు. ఓవరాల్గా వచ్చిన ఓట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ 40,000, 50,000 ఓట్ బ్యాంకు వర్మగారికి సాలిడ్గా ఇంటాక్ట్గా ఉంటుంది. రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చూశాను. వర్మగారు ఎక్కడికో వెళ్తే స్థానికంగా ఎమ్మెల్యే అవైలబుల్గా లేరు, ఈసారి మీరు పోటీ చేయండి మీకు గెలిపిస్తాను ఒక మహిళ ముందుకు వచ్చి చెప్తుంది. పెద్ద ఆవిడ, చిన్నపిల్లం కాదు ఆవిడ, చాలా పెద్ద ఆవిడ, అబౌవ్ 50+ ఏజ్ ఉంది ఆవిడది. సో స్థానికంగా వర్మగారికి ఉండే గ్రిప్, స్థానికంగా ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు అవి ఇంకో లెవెల్లో ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు జీవితాంతం తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసిన వర్మగారికి స్థానికంగా ఉండేటువంటి పాపులారిటీ పవన్ కళ్యాణ్ గారికి రాదు. మేబీ సినిమా కరిష్మాతో ఆయన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చూసేదానికి వెళ్తారేమో. నాగబాబు గారు వెళ్తే మాత్రము సినిమా గ్లామరు లేకపోతే సొంత కుటుంబంతో కులం తాలూకు ప్రభావం కొంత ఉంటుంది. కానీ వేరే వర్గాల నుంచి వర్మగారికి వచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, జనసేన దానికి ఉండేదానికి ఆస్కారం లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా 2029లో కొన్ని భయాలు, అప్రహెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా టైమ్ అండ్ అగైన్, నాగబాబు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అయిన తర్వాత అదే నియోజకవర్గానికి వెళ్ళారు, ప్రమాణ స్వీకారం చేసిన వెరీ సెకండ్ డే. అండ్ హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం పిఠాపురం డెవలప్మెంట్కి పెట్టేదానికైతే చాలా క్లియర్గా రంగం సిద్ధం చేసుకున్నారు. అండ్ వీళ్లకు పిఠాపురం మీదనే ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇద్దరు ఎమ్మెల్సీలు ఫోకస్ చేస్తున్నారంటే వీళ్ళకు ఏదో కార్నర్లో వర్మ అనే ఒక భయం మాత్రం చాలా పకడ్బందీగా, చాలా పక్కాగా ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదర్వైజ్ ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు అదే నియోజకవర్గానికి టైం అండ్ అగైన్ వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ఎమ్మెల్సీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఒకే నియోజకవర్గానికి వీళ్ళు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళకు నమ్మకం లేదు మళ్ళీ గెలుస్తామనేది. అందుకనే నయానో భయానో ఆ నియోజకవర్గానికి కంటికి రెప్పలా కాపాడుకోవాలనేసి రకరకాల ప్రయత్నాలు చేసే పనులు చేస్తున్నారు. బట్ చూడాలి వర్మగారికి వీళ్ళు ఎంతలా అవమానపరిస్తే వర్మగారు అంత బలపడతారు. వర్మగారిని రాజకీయంగా ఎంత ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే రివర్స్లో 2029లో వీళ్ళకి అంత స్ట్రాంగ్ రిటాలియేషన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉంటుంది అనేదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న నాగబాబు గారు పిఠాపురం వెళ్ళినప్పుడు తగిలినటువంటి మొట్టమొదటి నిరసన సెగ. మొదటి అధికారిక పర్యటనలోనే ఈ మాత్రం సెగ తగిలిందంటే రాబోయే రోజుల్లో దాని తాగిడి ఉధృతం పెరుగుకుంటూ వెళ్తుంది, కానీ తగ్గేదానికి ఆస్కారం నాకైతే కనపడట్లేదు. థ్యాంక్ యూ.